హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే లక్ష్మీదేవి బొమ్మ కలిగినటువంటి ఫ్యాన్సీ బుట్టపోగులని అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, అలాగే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ లక్ష్మీదేవి బొమ్మ కలిగినటువంటి ఫ్యాన్సీ బుట్టపోగులు. ఫ్రెండ్స్, వీటి నికర తూకం వచ్చేటప్పటికి 8 గ్రాములు. ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ ఫ్రెండ్స్. ఇవి చేతి మీద తయారీ కాబట్టి మనకు 8 గ్రాముల దాకా తూకం అవుతుంది. ఇది వీటిలోనే ఫ్యాన్సీలో అంటే రెడీమేడ్గా కూడా దొరుకుతాయి. అవైతే వీటికంటే ఇంకా కాస్త తక్కువ తూకంలో కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే కాస్త డెలికేట్గా ఉంటాయి. ఇదైతే గట్టి చేత మనకు చాలా ఎక్కువ కాలం యూజ్ అవుతుంది. ఇది వీటి మోడల్ విషయం మనం చూసుకున్నట్లయితే పై పోగు వచ్చేటప్పటికి ఫ్యాన్సీ మోడల్ పోగు అయితే రావడం జరిగింది. వీటి మధ్యలో మనకు కనబడతా ఉంది లక్ష్మీదేవి ప్రతిమ అయితే దాంట్లో మధ్యలో రావడం అనేది జరిగింది. ఆ బొమ్మ చుట్టుపక్కల వచ్చేటప్పటికి చెక్కుడు డిజైన్ అయితే రావడం జరిగింది. మనకు దాని మీద ఎక్కువగా కటింగ్ కనబడతా ఉంది. దానికోసం షైనింగ్గా కనబడతా ఉంది ఫ్రెండ్స్. దీని మీద పోగు మీద వచ్చేటప్పటికి 3 డాట్స్ అయితే మనకు ఎనామిల్ స్టోన్స్ కాదు, అది ఎనామిల్ అయితే మనం అక్కడ అప్లై చేయడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి మనం బుట్ట చూసుకున్నట్లయితే బుట్ట వచ్చేటప్పటికి పంజరం బుట్ట వచ్చింది ఫ్రెండ్స్. అది అంటే తీగల బుట్ట అంటారు. ఆ తీగల బుట్టకు కింద వచ్చేటప్పటికి రౌండ్గా మనకు హ్యాంగింగ్ బంగారపు గజ్జలు అయితే మనకు రావడం జరిగింది. అట్లాగే మనకు బుట్ట కింద వచ్చేటప్పటికి చిన్న ఒక గుత్తి అంటే బంగారపు గజ్జల గుత్తి అయితే వేలాడదీయడం అనేది జరిగింది. అలా పెట్టడం వల్ల మనకు ఏంటంటే బుట్ట కాస్త బారుగా కనబడడం అనేది జరుగుతుంది. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. వీటికి మధ్యలో బుట్టకు పోగుకు మధ్యలో అయితే ఒక రింగ్ అయితే మనం అటాచ్ చేయడం జరిగింది. అంటే సింగిల్ రింగే అటాచ్ చేసాం. మామూలుగా మనకు ఇంకా కాస్త కిందకు వేలాడేటట్టు కావాలి అని అనుకుంటే మాత్రం డబుల్ రింగ్ వేసుకున్నా కూడా బుట్ట కాస్త కిందకు దిగడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సింగిల్ రింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే బుట్ట పైన మనకు నెమిలి పించాలలాగా అటువైపు ఇటువైపు 2 పక్కల వచ్చేటప్పటికి నెమలి తోకల్లాగా రావడం అనేది జరిగింది. తర్వాత బుట్ట మీద కూడా మనము ఎనామిల్ అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఈ ఎనామిల్ ప్లేస్లోనే మనము స్టోన్స్ బిగించుకోవచ్చు. తర్వాత కెంపులు, పచ్చలు, ముత్యాలు ఇలా మనము ఏదైనా సరే మనము బిగించుకోవడానికి వీలుంటుంది. కాకపోతే మనం ఇక్కడ మాత్రం ఎనామిల్ అయితే అప్లై చేయడం జరిగింది. ఎనామిల్ స్టోన్స్కి వచ్చేటప్పటికి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, 2 తూకాలు వైజ్ ఒకటే రావడం అనేది జరుగుతుంది. అంటే మనకు ఇది ఎనామిల్ అయితే కొంతకాలానికి డల్ అవ్వడము అలా అయితే వీటికి ప్రాబ్లం అయితే ఉంటుంది. అదే స్టోన్ అయితే మాత్రం అది మనం ఎన్ని రోజులు ఎంతకాలం వాడినా కానీ స్టోన్ కాబట్టి మనకు ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చాలా మనము ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా సరే చాలా గ్లేజింగ్గా అనేది అంటే జాతిరాళ్ళు, నేను చెప్పేది జాతిరాళ్ళు అయితే చాలా గ్లేజింగ్గా రావడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే దీనికి ఎనామిల్ అయితే అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటికి శీలలు వచ్చేటప్పటికి మామూలు శీలలు అయితే రావడం జరిగింది. నేను చెప్పిన 8 గ్రాముల తూకం వచ్చేటప్పటికి ఒట్టి బుట్ట పోగులు అంతవరకు 8 గ్రాముల తూకం అయితే రావడం జరిగింది. వీటికి మనం బంగారపు శీలలు కావాలి అని అనుకుంటే మాత్రం ఒక 600 మిల్లీగ్రాములు పెట్టుకుంటే మనకు 2కి బంగారపు శీలలు అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం వీటికి బంగారపు శీలలు పెట్టడం జరిగింది. అంటే ఎక్స్ట్రా తూకం అది 600 మిల్లీగ్రాములు. 8 గ్రాములు వచ్చేటప్పటికి పోగులు బుట్టలు 2 కలిపి 8 గ్రాముల తూకం అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.